విశాఖ గాజువాక లోక రక్షణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉక్కు నగరంలో ఘనంగా జరుపుతున్నాం. KSN ఎంతో వైభవంగా వెలిసిన నడిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభోగం రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలో లోక కళ్యాణార్థం అలాగే మనకి స్టీల్ ప్లాంట్ పునర్వైభవం తీసుకురావడానికి స్వామివారి కళ్యాణం జరిగింది. సో స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతోంది. భక్తులు 50 మంది వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే ఇక్కడ ఉక్కు నగరం దేవాలయ అసోసియేషను ఉన్నది. స్వామివారు అక్కడ వేంచేసి ఉన్నారు. అక్కడి నుంచి స్వామి ఇక్కడికి వేంచేసి ఈ కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నారు. అందరూ తిలకించవలసిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. సంక్రియాధ్యాసిత వత్ససం ధృతచేతన మందారం శ్రీనివాసం. ఉక్కు నగరంలో లోకరక్షణార్థము ఈ యొక్క ఉక్కు నగర శ్రేయస్సు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల శ్రేయస్సు కోసము ఈ పరాభవనామ సంవత్సర ఉగాది రోజున లోకరక్షణార్థము శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ఈరోజు తలపెట్టి ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఈ శ్రీనివాస ప్రభువు ఈ యొక్క ఉక్కు నగర ఉద్యోగస్తులు, ఉక్కు నగర పారిశ్రామ వ్యవస్థ కూడా దినదినాభివృద్ధి చెంది వారి యొక్క చిన్న చిన్న ఇతిబాధలు ఏమున్నా కూడా తొలగి ఈ యొక్క నగరము సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఉక్కు నగర అసోసియేషన్స్ వాళ్ళు తలపెట్టి ఉన్నారు. అది యుగానికి ఆదిగా చెప్పబడుతున్నటువంటి ఉగాది రోజున శ్రీ పరాభవనామ సంవత్సర రోజున ఈ యొక్క కళ్యాణాన్ని తలపెట్టడము ఆనందదాయకము. ఈ యొక్క నగరం అంతా కూడా సస్యశ్యామలముతో రక్షింపబడాలని చెప్పి ఆ శ్రీనివాస ప్రభువును కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరాభవనామ సంవత్సరం అనగానే పరాభవాలు అని అనుకుంటుంటాము. పర అంటే ఆదిశక్తి స్వరూపము, భవ శివస్వరూపము అంటే మంగళాన్నిచ్చే విధంగా చెప్పబడుతుంది. కనుక అందరికి కూడా ఈ సంవత్సరము చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే కొన్ని ఇబ్బందులు కలిగినా, యుద్ధ వాతావరణాలు కలిగినా కూడా మన భారతదేశ ఔన్నత్యము ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పడంలో అతిశయం కాదు. ఈ యొక్క అన్ని యుద్ధ వాతావరణం ఉన్నా కూడా మన భారతదేశం మటుకు సుఖశాంతులతో వెలుగుతుందని చెప్పగలుగుతుంది. అలాగే రాష్ట్రము, దేశము కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా సుపరిపాలన అందించబడుతుంది మన దేశం అంతా కూడా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కళ్యాణం స్టీల్ ప్లాంట్ బాగుండాలని, ఈ పరిసర ప్రాంతాలందరూ అభివృద్ధి చెందాలని, అందరూ బాగుండాలని చెప్పి వచ్చే సంవత్సరానికి మా స్టీల్ ప్లాంట్ శైలిలో కలపాలని చెప్పి కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దాని గురించి ఈ కళ్యాణం అనేది అందరూ బాగుండాలని మేము చేస్తున్నాం. కళ్యాణం లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉగాది సందర్భంగా ఇక్కడ జరుపుతున్నాము. సో 50 మంది ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.